अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। శ్రీమతే రామానుజాయ నమః. మనము ఈరోజు తిరుప్పావై మొట్టమొదటి పాసురం విశేషం తెలుసుకుందామమ్మా. మొట్టమొదటి పాసురంలో ఏం చెప్తున్నారంటే, ఇది తిరుప్పావై వ్రతము, శ్రీ వ్రతము, కాత్యాయని వ్రతము అంటారమ్మా దీన్ని. ఈ వ్రతాన్ని ఆండాలమ్మ, దాన్ని మనం గనక పాటిస్తే మన కోరికలు అన్ని రకాలుగా పెళ్ళవ్వడము, పిల్లలు సంతానం లేని వారి సంతానం కలగడము, అలాగే ఎటువంటి కోరికలున్నా నెరవేరుతాయి అని ఆండాలమ్మ చెప్పారు. స్వయంగా ఆండాలమ్మే ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి ఆమె అనుభవించి చెప్పింది. అంతే కదా, నేను ఆచరించి భగవంతుని పొందాను, మీరు కూడా భగవంతు శరణ పొందండి, భక్తిలో మునిగి శరణాగతి పొందండి అని అమ్మవారు చెప్పారన్నమా. అది మొట్టమొదటిది. మార్గశిర మాసము మనం చెప్పే కదా, మాసాల మార్గశీర్షాహం అంటే మాసాల మార్గశీర్ష మాసము ఎంతో విశేషమైనది, శిరము వంటిది అని చెప్పారమ్మా. దాంట్లో పౌర్ణమి తిథి రోజులు, మంచి రోజులు, వెన్నెల నిండిన రోజులు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి, అందరూ తిరుప్పావై వ్రతము చేయండి అని చెప్పారు. మార్గశిర మాసం వచ్చింది, తిరుప్పావై వ్రతము చేయండి, పౌర్ణమి తిథి వచ్చింది, మంచి రోజులు, వెన్నెల నిండిన రోజులు వచ్చాయి, తిరుప్పావై వ్రతం అందరూ ఆచరించండి అని అమ్మవారు చెప్పారమ్మా. దీనికి చాలా 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 ముఖ్యమైన విషయం ఏంటంటే, స్నాన వ్రతము అంటారు దీన్ని. తెల్లవారుజామున ముందు ఉదయాన్నే దీనికి ముందుగా చేయవలసింది తెల్లవారుజామున స్నానం చేయాలి. స్నానము అంటే శరీర స్నానం మాత్రమే కాదమ్మా, ఆత్మశుద్ధి, శరీర శుద్ధితో పాటు ఆత్మశుద్ధి కూడా పాటించాలి. ఆత్మశుద్ధి అంటే భగవంతుని సేవించడం, భగవంతుని ఉండడము, అలాగే పరనింద చేయకుండా ఉండడము, మంచిగా ఉండడము, దాన ధర్మాలు చేయడం, అంటే ఇవి ఆచరించిన నియమాలు. ఇవన్నీ చేస్తూ ఆత్మ కూడా శుద్ధిగా ఉండాలి, శరీర శుద్ధి మాత్రమే కాదు అని అమ్మవారు చెప్పారమ్మా. ఇక్కడ ఆయన చెప్పారు, నందకుమారుడు, వేలాయుధం ధరించిన నందుడి కుమారుడు కృష్ణయ్య గురించి చెప్తున్నారు. యశోదమ్మ కొడుకు ఎవరు, బాలసింహం, ఆయన ఎలా ఉంటారు ఆయన వర్ణిస్తున్నారు. నీలమేఘ శ్యాముడు. మా కృష్ణయ్యను చూడంగానే ఎలాంటి వాళ్ళకైనా ఎటువంటి పరిస్థితులైనా ఆయన చూడంగానే అలా ఆనందం, అలా సంతోషం, నీలమేఘ శ్యామ వర్ణంతో ఉంటారు. నీలమేఘ శ్యాముడు. అట్లాగే ఎర్ర తామర కళ్ళు, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఎర్ర తామర వల్ల విచ్చి ఉన్నాయి. వారు ఎలా ఉన్నారు, సూర్యులాగా ప్రకాశవంతంగా, వెన్నెల ఎలా కనుక మనకి చల్లదనము ప్రశాంతతని చేకూరుతుందో అలా భగవంతుని కృప అనేది మన మీద అలా ఉంటుంది. ఆయన అంటే స్వామివారి విషయము చెప్తున్నారు, ఏమి ఏమి ఆచరించాలి అని. ముందుగా మంగళ స్నానం, అదే ఉదయాన్నే స్నానవతం, తెల్లవారుజామున స్నానం చేసి పూజ చేసి తర్వాత గుడికి రండి. ఎలా రావాలి గుడికి, అందరూ గోష్ఠిగా రండి. ఎప్పుడు ఇది ఒకళ్ళగా చేస్తే విశేషం కాదమ్మా. అమ్మవారు అందుకే మనకి ఈ తిరుప్పావై వ్రతంలో 5వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 రోజులు 10 మంది గోపికలను, వారి ఎలా ఉన్నారు, వారు ఎలా చేస్తున్నారు, ఆ 10 మందిని గోపికల్ని నిద్ర లేపుకుంటూ ఒక్కొక్కరిని లేపుకుంటూ ఈ తిరుప్పావై వ్రతాన్ని తీసుకెళ్తుంది. మనం ఒక్కరం చేయడం కాదు, గోష్ఠిగా చేయటమే దీనికి చాలా 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 విశేషము అని చెప్పారనమాట. మనము ఇప్పుడు దాకా భక్తి 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 అంటున్నాం, ఏంటి అసలు ఇది భక్తి, ఏమవుతుంది భక్తి లేకపోతే అని కొంతమంది అనుకుంటారు. కానీ భక్తి చాలా 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 శక్తివంతమైందమ్మా. మనకి తెలుసు అది, కానీ గబక నాకు అవగాహన రాదంతే. ఏంది ఆ శక్తివంతమైందంటే, మనకి ఈ గుడి ఉందమ్మా, గుడి బయట ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్ లో వాటర్ ఉన్నాయి. మనం ఏమంటాము, ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయి అంటాము. అదే భగవంతుడి వద్ద కింద గిన్నెలో అంత నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఏమంటారు, ఆ భక్తితో కలిస్తే ఏమైంది, తీర్థమైంది. ఆడున్న అంత గిన్నె, కానీ దాని విశేషం ఏంటి, భగవంతుడి పాదాల వద్ద ఉన్నది. మనం తీసుకుంటే తీర్థం అవుతుంది. బయట ఉంటే ట్యాంక్ వాటర్ ఉన్నా నీళ్లున్నాయి అంటారు కానీ అనరు కదా. అట్లాగే ఆహారం అమ్మా, ఇప్పుడు మనం ఇంట్లో కేజీ పులిహార చేసినా మీ ఇంట్లో ఏం చేసే పులిహార చేసాం, కానీ అదే భగవంతుడి దగ్గరికి వచ్చి అంత చేతులు పెట్టంగానే అలా కళ్ళ కట్టుకొని
ఏమంటాం ప్రసాదం. భక్తితో కూడితే ఆ పులిహారే ప్రసాదం అవుతుంది. అట్లాగే మనం బయట పాటలు పాడతామమ్మా, బయట పాడితే పాట పాడామంటారు. అదే ఇక్కడికి వచ్చి సేవిస్తే కీర్తన, అబ్బా ఈ పిల్ల కీర్తన ఎంత బాగా పాడుతుంది అని అంటాం. బయట నువ్వు ఎన్ని చోట్ల ఎంతమంది ఎన్ని ఫంక్షన్కి వెళ్ళి ఎంతమంది ఎన్ని పనులు చేసినా ఎవరు పట్టించుకోరమ్మా. నీ చుట్టం కాబట్టి మన వాళ్ళు కాదు, మన బంధువులు కాదు, మనం చేస్తాం. కానీ అదే సేవ ఇక్కడికి వచ్చి మనం భగవంతుడికి సంబంధించి పనులు చేసామనుకోండి, అబ్బా ఈ అబ్బాయి ఎంత బాగా సేవ చేస్తున్నారు మనం అనుకుంటున్నామా? చక్రపాణి గారు అవి ఇవి అన్ని చేయడము, అందివ్వడము, చేయడము మనం ఒక్కలం వస్తే కాదమ్మా, చేస్తే కాదమ్మా. ఇలాంటి వాళ్ళు కొంతమంది సేవ చేస్తేనే భగవంతుడి కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్ గా చక్కగా జరుగుతుంది. అట్లాగే నేను బయటకు వెళ్ళి ఫంక్షన్ లో మాట్లాడతానమ్మా, ఏదో మాట్లాడుతూ ఉంటా. ఏమంటారు? మాధవి ఏదో మాట్లాడుతుందిలే అంటారు. అదే నేను ఇక్కడికి వచ్చి ఆ మైక్ ముందు కూర్చొని భగవంతుడి ముందు కూర్చొని నేను బయటకు వెళ్తే నాకు ఉండదమ్మా ఈ శక్తి, ఏమీ ఉండదు. నేను నాకు మాట్లాడటమే రాదు, నాకు మాట్లాడటం రాదని నాకే తెలుసు, ఎవరో చెప్పడం నాకే తెలుసు. కానీ అదే ఇక్కడికి వస్తే ఆయన చూడంగానే అలా స్వామి పోంతారనమాట. అలా అబ్బా మాధవి విశేషం చెప్తుంది, పాత్రం గురించి విశేషం చెప్తుంది, కాలక్షేమం చెప్తుంది అంటారా అనరా? అది భక్తి అంత శక్తివంతమైంది అన్నమాట. భక్తికి ఏది చెప్తున్నా కదా, ప్రతిదీ మనము బయటికి వస్తే మన విలువ ఎంతో 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 రెట్లు పెరుగుతుంది. అందువల్ల మనం వచ్చి మనం ఏం కోరుకోవాలి? అందరూ బాగుండాలి. నాకు ఈ కోరిక కావాలి అని అనుకోకూడదు ఎప్పుడు. అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే అందులో మనము ఉంటాంగా. మనం అందరూ బాగుంటే భగవంతుడి గారు బాగుంటారు. మనం సంతోషంగా ఉంటే స్వామి చాలా సంతోషంగా ఉంటారు. అసలు ఈ తిరుపతి వ్రతం ఎవరు చేయాలో తెలుసా? సంతోషంగా ఉండాలి అని ఎవరు కోరుకుంటారో వారందరూ రండి, తిరుపతి వ్రతం చేయండి అని అమ్మవారు చెప్పారమ్మా. ఎవరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో అందరూ వచ్చి చక్కగా తిరుపతి వ్రతం సేవించి దాని ఫలం అనేది అందరూ పొందవలసిందిగా కోరుచున్నాము. ఆండాల్ తిరువిడుగలే శరణం, ఆళ్వార్ తిరువిడుగలే శరణం.